నెక్స్ట్ ప్రొజెక్ట్లో వారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో వారు కూడా మీరు మెంబర్షిప్ 8800002024 సరే. మన తెలంగాణలో 50,000 న్యాయవాదులు ఉన్నారు. దాదాపు 10,000 మందిని న్యాయవాదుల ఒక సభ్యత్వం చేయాలని చెప్పేసి లీగల్ సెల్ ఆలోచించింది. మన న్యాయవాదులందరికీ ధన్యవాదాలు. డాక్టర్స్ డాక్టర్లు చాలా మంది డాక్టర్లు ఉన్నారు ఇక్కడ. ఆ డాక్టర్లందరూ కూడా నేను వేదికపై రావాల్సిన కోరుతాను. మనందరికీ న్యాయవాదులందరికీ కూడా సపోర్ట్లతో స్వాగతం. మనందరికీ కూడా అభినందనలు ఇస్తాను. న్యాయవాదులు డాక్టర్స్ అదేవిధంగా నెక్స్ట్ మనందరికీ మన సమాజంలో చాలామంది అందరం మన ప్రొటెక్షన్ చేయడానికి మనందరిని రక్షించే ఒక వర్గం ఉంది, పోలీస్ వర్గం. ఇక్కడ చాలా డాక్టర్స్ కానీ డాక్టర్స్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, అడిషనల్ ఎస్పీ ర్యాంక్తో రిటైర్ అయినటువంటి పోలీస్ ఆఫీసర్లు దామోదర్ గారు, వాజ్పేయి గారు అందరూ రిటైర్డ్ అడిషనల్ ఎస్పీగా మన తెలంగాణలో పనిచేసి ఈ మధ్యనే పదవి విరమణ చేశారు. మళ్ళీ ప్రజాసేవలో ఉండాలని చెప్పి అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరాలని నిశ్చయించారు. వారికి స్వాగతం. అందరూ కూడా మీ అందరూ ఫోన్లలో తీసుకోవాలి. కానీ విజయ్ కుమార్ గారు 88 సుమిరన్, ప్రకాష్ అండ్ సందీప్ ప్లీజ్ కైండ్లీ అసిస్ట్ దెమ్. మిస్ కాల్ ఇచ్చినట్టు ఏం చేయాలి ఒకసారి చెప్పండి. పోలీస్ ఆఫీసర్లకు మళ్ళొకసారి అందరితోని అందరూ జాయిన్ అయినందుకు పార్టీలో వారిని స్వాగతం కలుపుతూ చెప్పడంలోని వారిని స్వాగతం. ताली बजा करके स्वागत करें। पार्टी में सबसे पीछे रह करके काम करने का जिसने व्रत लिया और जो प्रचारक के रूप में और हमारे संगठन मंत्री के रूप में उत्तर प्रदेश में, राजस्थान में जिनको सौभाग्य प्राप्त हुआ सरकार बनाने का, आज हम लोगों के संगठन महामंत्री, ये हम लोगों के लिए सौभाग्य की बात है। माननीय चंद्रशेखर जी जो हमारे मित्र जी हैं, इस कार्यक्रम के प्रभारी और जो एमएलसी रहे और एडवोकेट हैं राजेंद्र जी राव है ना, सभी लोग ताली बजा करके स्वागत करेंगे। पार्टी के वरिष्ठ नेता जो पार्टी में बड़कवा के नाम से जानते हैं, घर में गार्जियनशिप के नाम से जानते हैं, जिनको कहीं पे भी हम लोग कहीं पे भी उपयोग करते हैं, उनकी छतरी के नीचे रहते हैं, मान्य स्वागत करेंगे। चोपी अली, आप भी सदस्य बनिए और सबको भी सदस्य बनाइए, है ना। हम सब जानते हैं मेंबरशिप कभी भी हुई नहीं। मैं चाइना के कम्युनिस्ट पार्टी को भी बड़ी करके हम लोगों की मेंबरशिप हुई और विश्व की सबसे बड़ी राजनीतिक दल भारतीय जनता पार्टी बना। और भारतीय जनता पार्टी का जैसा मूल सिद्धांत है, जैसा हम लोगों का है, आज हम जब 2024 में आए हैं। కిషన్ రెడ్డి గారు, జాతీయ ఉపాధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు, తెలంగాణ ప్రజల ఆలోచనకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారులకు రావాలనేటువంటి ఆకాంక్ష నెరవేర్చడానికి ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో భౌగోళికంగా భారతీయ జనతా పార్టీ విస్తరింపజేయడానికి, సామాజికంగా కూడా అన్ని వర్గాలను బీజేపీ సభ్యులుగా చేర్పించడానికి ఈ ప్రక్రియను 2 విడతలుగా మనం చేపట్టాల్సిన అవసరం ఉంది. సెప్టెంబర్ మాసం, అదే రకంగా 2వ విడత అక్టోబర్ 21 నుంచి 25 వరకు. చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం ఈ దేశంలో పార్టీలు విదేశీ సిద్ధాంతాలతోని అధికారమే లక్ష్యంగా ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని చేజిక్చుకోవాలని చెప్పేటటువంటి ఆరాటపడేటటువంటి పార్టీ కాదు. ఈ దేశ హితం, దేశ అభివృద్ధి,
ప్రజల హితం కోరేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ భారతీయ జనతా పార్టీ సభ్యత్వ కార్యక్రమం ఈరోజు పెద్ద ఎత్తున మరి అన్ని స్టేట్స్లలో ప్రారంభమైంది. అట్లే మన దగ్గర కూడా ఈరోజు ప్రారంభమైంది. రేపటి నుంచి జిల్లాలలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత గ్రామ గ్రామానికి ఇది విస్తరించబోతుంది. మరి ఇక్కడ చేరినటువంటి సభ్యత్వం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు మీ కుటుంబ సభ్యులతో పాటు మీ స్నేహితులను, మీ బంధుమిత్రులను అందరినీ కూడా భారతీయ జనతా పార్టీలో చేర్పించి సభ్యత్వం అందించడానికి మీరందరూ కూడా తోడ్పడాలని పార్టీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పార్టీ పెద్దలు పార్టీ భారతీయ జనతా పార్టీ 2014లో సభ్యత్వ సేకరణ చేశాము. సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈసారి ఫ్రెష్గా పెద్దలు మన ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు, జగత్ ప్రకాష్ నడ్డా గారి నుంచి సాధారణంగా పోలింగ్ బూత్ స్థాయిలో ఉన్నటువంటి సాధారణ కార్యకర్త వరకు కూడా అందరం మళ్ళీ ఫ్రెష్గా ఈసారి సభ్యత్వం రెన్యువల్ చేసుకోవాలి. కాబట్టి ఆ రకంగా సభ్యత్వం చేసేటువంటి పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే గత అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి విషయం మనకు తెలుసు. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత నియమములతో, నిబంధనలతో, నియమావళి ప్రకారం ముందుకెళ్ళేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. పోలింగ్ అయినటువంటి ఓట్లలో 36% మించి ఓట్లు భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఓటు వేయడం జరిగింది. కాబట్టి ఆ రకంగా తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని మనం ఆసరాగా చేసుకొని ఈరోజు సభ్యత్వ సేకరణ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున సభ్యులుగా చేర్పించేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో 200 లక్ష్యంగా పెట్టుకొని మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా సభ్యులుగా చేర్పించేటువంటి కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళాలి. అదే కాకుండా మన కార్యక్షేత్రం సభ్యత్వ సేకరణకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కార్యక్షేత్రము పోలింగ్ బూత్. ఆ తర్వాత మీకు ఇంతకుముందు మనం చెప్పినట్టు అనేక రకాల వృత్తులు కావచ్చు, ప్రొఫెషనల్స్ కావచ్చు, అనేక రకాల ప్రముఖులు కావచ్చు, కుల సంఘాల పెద్దలు కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి డాక్టర్స్ కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, మానవతావాదం పట్ల నా విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాను. జాతీయత, జాతీయ సమగ్రత, ప్రజాస్వామ్యం, గాంధేయ సామ్యవాదం, సర్వమత సమభావం మరియు నైతిక విలువలతో కూడిన రాజకీయాలకు కట్టుబడి ఉంటాను. సామాజిక, ఆర్థిక అంశాల్లో గాంధేయవాద దృక్పథం ఆధారంగా